మొట్టమొదటిగా ఇగో దిశాపత్రికల మహాయుతిదే మరోసారి ఎన్డీఏకు పట్టం కట్టిన మహారాష్ట్ర అంటూ ఇక్కడ 234 స్థానాల్లో కూటమి విజయం, 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ. సీఎం సీటు కోసం ఫడ్నవీస్, షిండే, అజిత్ మధ్య పోటీ. ఎల్లుండి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే అంటూ జార్ఖండ్లో మరోసారి కాంగ్రెస్ కూటమి పాగా అంటూ మహారాష్ట్రకు వచ్చేసరికి బీజేపీ మహాయుతి గెలిస్తే ఇక్కడ జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి పాగా వేసింది. 56 సీట్లతో జేఎంఎం కాంగ్రెస్ కూటమి విజయడంక. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ అనేది మళ్ళీ అనుమానంగా రాసింది. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఫలితాలు కాంగ్రెస్కి చెంపపెట్టని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అన్నాడు. బీజేపీ మహారాష్ట్రలో గెలిచింది కాబట్టి ఇట్లా ఉందని చెప్తే ఇక్కడ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనాయకుడు జార్ఖండ్ తీర్పుతో రాజ్యాంగ పరిరక్షణ ఏర్పడదని చెప్పి ఈయన చెప్పిండు. చూడండి, చెరొక్క రాష్ట్రం పంచుకున్నట్టుగా జరిగింది. అందుకోసమే వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏమన్నారో ఒకసారి ఈ కమెంట్ చూడండి. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఐక్యతా సందేశాన్ని ఇస్తున్నాయి. కలిసి ఉంటే సురక్షితంగా ఉంటామనే నినాదం ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది. విభజన శక్తులకు ఇది సరైన గుణపాఠాన్ని చెబుతోంది. గిరిజనులు, దళితులు సహా ప్రతి వర్గం బీజేపీ ఎన్డీఏ కూటమికి అండగా నిలిచాయి. ఇది కాంగ్రెస్ కూటమి విభజన ఎజెండాకు చెంపపెట్టు. మహారాష్ట్ర ఫలితాలు అన్ని రికార్డులు బద్దలు కొట్టాయని, ప్రజలు వరుసగా 3వ సారి బీజేపీని ఆశీర్వదించారని ఇక్కడ నరేంద్ర మోదీ ప్రధాని గారు ఈ మాట అన్నారు. ఏమన్నారు? ఈ ఫలితాలు కాంగ్రెస్కి చెంపపెట్టు లెక్క అని. అయితే ఇక్కడ దానికి కౌంటర్గా రాహుల్ గాంధీ అన్నటువంటి మాట చూడండి. జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం రాజ్యాంగ పరిరక్షణ, జల్, జంగల్, జమీన్ పరిరక్షణ కోసం ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నాం. ఇండియా కూటమిని ప్రజలు విశాల తీర్పుతో ఆశీర్వదించారు. సీఎం హేమంత్ సోరెన్కు కాంగ్రెస్, జేఎంఎం పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను క్షేత్రస్థాయిలో సమీక్షిస్తాం. అక్కడి ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు. పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు అంటూ రాహుల్ గాంధీ చెప్పిండు. చూడండి, అక్కడ ఇక్కడ ఏం గెలిచినా ఇక్కడ క్లియర్గా ఒక పిక్చర్ ఉంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి 288 స్థానాలలో మహాయుతి కూటమి 234 స్థానాలు గెలిస్తే ఎంవీఏ 50 స్థానాలు గెలిచింది. ఎంఎన్ఎస్ 0, ఇతరులు 4 అంటే ఇండిపెండెంట్లు 4 అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. 234 స్థానాలంటే వన్ సైడెడ్గా కనిపిస్తూ ఉంది మహారాష్ట్రకు సంబంధించిన రిజల్ట్. ఇక జార్ఖండ్లో ఎట్లా ఉంది చూడండి. మొత్తం 81 స్థానాలు అయితే ఇక్కడ జేఎంఎం వచ్చి 56 స్థానాలు గెలిస్తే బీజేపీ 24 స్థానాలకు పడిపోయింది. సో ఇతరులు 1 అంటే ఇండిపెండెంట్ 1. ఇక్కడ చూడండి రిజల్ట్స్ ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వచ్చేసరికంటే చాలా తేడా కనిపిస్తూ ఉంది. మొత్తం కాంట్రాస్ట్ లెవెల్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడేమో బీజేపీ ఇంతగా పర్ఫామ్ చేస్తే, అంటే బీజేపీ కూటమి చేసినటువంటి పర్ఫార్మెన్స్ జార్ఖండ్కి వచ్చేసరికంటే కంప్లీట్గా ఆపోజిట్గా జరిగింది. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడ ప్రచారం చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. దీన్ని వాళ్ళు ఏమో చెప్పొచ్చారు కదా, పోయి మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం, మేము చేసినట్టు ఎవరు చేయలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తే చివరికి జార్ఖండ్ ప్రజలు అట్లే మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. అయితే బైపోల్స్లో కూడా ఎన్డీఏ హవా అంటూ బైపోల్స్ కూడా అయినాయి కదా. ఒక 48 అసెంబ్లీ సీట్లకు బైపోల్స్ జరిగినాయి. అక్కడక్కడ వికెట్ అయినటువంటి స్థానాలకు జరిగినటువంటి రిజల్ట్స్లో 25 కూటమి ఖాతాలోకి వచ్చినాయి. 2 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం. అంటే ఇక్కడ మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. 288 స్థానాలకు గాను 234 కైవసం చేసుకుంది. 132 స్థానాలతో బీజేపీ మరోసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అధికారంపై ఆశలు పెట్టుకున్న మహావికాస్ అఘాడీ కూటమి 50 సీట్లకే పరిమితమైంది. ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, శరద్ పవార్ ఎన్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఎల్లుండిలోగా మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుండటంతో అప్పట్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కొలువు తీరాలి, లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఇక ఫడ్నవీస్, షిండే, అజిత్ ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. మరోవైపు జార్ఖండ్లో 81 స్థానాలకు గాను ఇండియా కూటమి 56 సీట్లలో విజయం సాధించింది. జేఎంఎం అత్యధికంగా 34 సీట్లను కైవసం చేసుకుంది. ఎన్డీఏ కూటమి 24 స్థానాల్లో గెలుపొందగా అందులో 21 సీట్లలో బీజేపీ విజయం సాధించింది అంటూ ఇక్కడ ఎల్లుండి లోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి కాబట్టి, లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఫడ్నవీస్, షిండే, అజిత్ ఈ ముగ్గురు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అనేది చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే, ఆ కూటమి కానీ లేదా ఆ అధిష్టానం కానీ తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అది.